ఓకే టకా 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 తీసుకుంది ఒక్కటే ఇష్యూ పెండింగ్. ఎందుకు అట్లా జరిగిపోయింది? ఉప ఎన్నికలు రావడంతో 2 సంవత్సరాలు ఆ కరోనా గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కరోనా వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఎన్నికల హడావుడి, కొన్ని కారణాల వల్ల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యం కావడం జరిగింది. ఇప్పుడు 100% 100% ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ కంప్లీట్ అయ్యి ఇది వినియోగానికి రెడీగా ఉన్నది. కావున వచ్చే వారం 10 రోజుల లోపల ఈ ఏదైతే పేద మహిళల కోసం ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఒక మానవతా దృక్పథంతో ఒక మహిళల యొక్క వృద్ధ వయసులో వాళ్ళు పడే ఒంటరి మహిళలకు, పేదవాళ్ళని ఆదరించి ఆదుకోవాలా. వాళ్ళందరినీ కూడా కష్టాల్లో ఉన్న పేద మహిళలు, ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే, కొన్ని సందర్భాల్లో పిల్లలు కానీ భర్త చనిపోయి ఉంటే, డబ్బున్న పెన్షన్ వచ్చినా చూసుకునే వాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు ఆ వయసులో దొరకడం చాలా కష్టం. ఎంతోమంది మహిళలు ఆ విధంగా ఉంటారు. నియోజకవర్గ స్థాయిలో కనీసం ఒక 200-300 మంది ఊరికి 1-2 మనుషులు అన్నటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇంత పెద్ద ఎత్తున 3 ఎకరాల స్థలంలో నిర్మించడం జరిగింది. దాదాపు ఇది కంప్లీట్ అయ్యేసరికి 13 కోట్ల రూపాయలు మా సొంత నిధులతోటి మా అమ్మగారి పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చైర్మన్గా మా భార్య కోమటిరెడ్డి లక్ష్మి గారు దీని ప్రత్యేకమైన శ్రద్ధతోటి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తే చాలామంది పేద మహిళల్ని వాళ్ళ ఆఖరి దశల్లో మనం ఆదుకుని ఒక మానవత్వాన్ని చాటుకున్న మనుషులం అవుతామని చెప్పి ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. వచ్చే 15 రోజుల్లో ఈ నెలాఖరు లోపు తప్పకుండా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయినా సరే ప్రజల మనసులో ఉన్న, గతంలో కూడా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పనిచేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి సోదరులు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో అధికారులతోటి, అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కూడా మాట్లాడి ప్రభుత్వాన్ని కూడా అవసరమైతే దీన్ని నిర్వహణలో భాగంగా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఏ విధంగా ఈ కమిటీ రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్ళ సభ్యులతో మాట్లాడి చర్చించి ఒక గైడ్లైన్స్ రూపకల్పన చేసి దీన్ని నిర్వహణలో ఎటువంటి లోపం రాకుండా, ఎందుకంటే ఇది కట్టడం ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినాం. దానికంటే ఎక్కువ రిస్క్ ఎక్కడంటే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళని. ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళని మరి పెద్దగా ఆపరేషన్లో, మెయింటెనెన్స్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు డాక్టర్లతోటి సంప్రదించుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డైలీ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఆరోగ్య దృష్ట్యా చెక్ చేసుకుని ఎమర్జెన్సీ వార్డు కూడా పెట్టినాం, డాక్టర్కు ఆర్డర్ ఇచ్చినాం. ఇవన్నీ వస్తాయి. దీన్ని నిర్వహణ మాత్రం ఏ విధంగా చేయాలని మీద తప్పకుండా మేము మంచి ఆలోచన చేసి ఈ ప్రారంభోత్సవం మాత్రం రాబోయే 10 రోజుల లోపలనే చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. ప్రతాప్ రెడ్డి గారితో చర్చించి తప్పకుండా మరి ఎవరెవరిని పిలవాలి, ఎవరితో కలిసి ఓపెనింగ్ చేపిస్తే, రిబ్బన్ కట్ చేపిస్తూ దీని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇది అందరికి కూడా అందుబాటులో సేవలకు అందించాలని చెప్పి, ఈ నిర్వహణలో మీ అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి
నియోజకవర్గ స్థాయిలో నాయకులు, ఎంతోమంది సమాజ సేవలో పాల్గొనే వాళ్ళు, పార్టీలకు అతీతంగా ఇది రాజకీయాలకు అతీతంగా ఒక మానవతా దృక్పథంతో సేవ చేయాలన్న లక్ష్యంతో కట్టింది. కాబట్టి దీంట్లో ఎక్కువ రాజకీయాలు చేయకుండా దీన్ని రాజకీయ వేదికగా మారవద్దు అని చెప్పేసి ఇది ఒక పేదల్ని సేవా కార్యక్రమం కింద చేస్తున్నామని గ్రహించాలని చెప్పేసి, దీనికి రాజకీయ రంగు పులమకూడదని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటూ, తప్పకుండా వారం 10 రోజుల్లో డేట్ ఫిక్స్ చేసి మహిళలందరినీ, మా అభిమానులని, గతంలో నేను పార్లమెంట్ సభ్యుగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీ మేరకే దీన్ని నిర్మించడం జరిగింది, వాళ్ళ కోరిక మేరకు. కాబట్టి వాళ్ళందరి సమక్షంలో ఎవరన్నా మహిళ దీనికి సంబంధించి ఒక సమాజంలో పెద్ద మనిషిని ఎవరన్నా పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఓపెన్ చేయించే బాధ్యత తప్పకుండా త్వరలోనే తీసుకొని దీని కార్యక్రమాన్ని చేయాలని చెప్పి, మీ అందరి సహకారం కూడా ఇక్కడ ఉన్న మన నాయకులు, కార్యకర్తలు మీ అందరు కూడా సహకారంతో దీన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత కూడా మనందరం కలిసికట్టుగా దీన్ని మనం ముందుకు తీసుకుపోదామని చెప్పి, ఇది ఒక యజ్ఞం లాంటిది. ఇది మనం ఇది చేస్తే మహిళలకు, మీకు తెలుసు తల్లి ప్రేమని మించింది ఏం లేదు. స్టేజ్లో ఉన్న మహిళలకు 126 మందికి ఇక్కడ వసతి కల్పించాలంటే మామూలు విషయం కాదు. మనకు అందరికి కూడా ఈ చేసే మంచి పనిలో మంచి పేరు తెచ్చుకోవాలి, మనకు కూడా తృప్తినిస్తుంది ఇటువంటి పని చేస్తే. కాబట్టి దీని అందరూ దిగ్విజయంగా, అందులో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వచ్చి ఇలాంటి సహాయ సహకారాలు అందకుండా ఉండి, పిల్లలు కూడా లేకుండా ఉండి, ఒకవేళ పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళ ఆదరణ నోచుకోక చాలామంది వృద్ధ వయసులో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారి కొరకు సేవ చేయడం కొరకు ఈ మహిళా వృద్ధాశ్రమం నెలకొల్పడం చాలా గొప్ప విషయం. పూర్తిగా సోదరుని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే చివరి దశలో 13 రోజులు వాళ్ళకు ఆరోగ్యంగా ఉండి, ఒకవేళ అనారోగ్యం అయితే కూడా వాళ్ళకి కావాల్సిన మెడికల్ వసతులు కల్పించుకుంటూ, వాళ్ళకి టైంకు భోజనం, టైంకు వాళ్ళకి స్నానం చేయించడం, అవన్నీ అటువంటి పనులన్నీ కూడా చేయించే అవకాశం వాళ్ళకి లభించడం కూడా వాళ్ళకి చాలా ఓదార్పునిస్తుంది. ఇంకొకటి 2-3 సంవత్సరాలు కూడా ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. అటువంటి వారు చేస్తే అది భగవంతునికి చేసినట్టే పుణ్యం లభిస్తుంది. మరి ఆ అవకాశాన్ని మన నియోజకవర్గం, జనగామ నియోజకవర్గ వృద్ధ మహిళలు, అనాథ వృద్ధులు ఉపయోగించుకోవాలి. మనకి అవకాశం వృద్ధ మహిళలకు అందిస్తే చాలా బాగుంటుందని సంకల్పం చేస్తారు. చాలా సంతోషం. దీనికి నేను, అదేవిధంగా జనగామ నియోజకవర్గం మన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తి సహకారం ఉంటుంది. ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది.